హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ పండు మిరపకాయ కొత్తిమీర రోటి పచ్చడి. దోశ, అన్నం, చపాతీలోకి పర్ఫెక్ట్ రోటి పచ్చడి ఇది. మరి ఇంకెందుకు లేట్, పండు మిర్చి కొత్తిమీర రోటి పచ్చడి రెసిపీ ఎలా చేయాలో చూద్దాం రండి. లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె యాడ్ చేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో శుభ్రంగా వాష్ చేసుకొని తొడిమెలు తీసి ఇలా మధ్యలో స్లిట్ చేసుకున్న 20 పండు మిర్చిని యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. ఎప్పుడు పండు మిరపకాయలతో నిల్వ పచ్చడి కాకుండా ఇలా రోటి పచ్చడి కూడా ట్రై చేస్తూ ఉండండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో రెడ్ చిల్లీ ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వటం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో 5-6 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని మిరపకాయలు దాదాపుగా వేగిపోయాయి అనే వరకు ఆగాలి. ఇప్పుడు ఇందులో ముందుగానే శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న 1 కప్పు కొత్తిమీర, సరిపడా కల్లుప్పు, చిటికెడు పసుపు వేసుకొని బాగా వేగనివ్వాలి. పండు మిరపకాయలతో మనం ఎన్నో రకాల రెసిపీస్ని చేసుకోవచ్చు. అయితే నేను మీ ముందుకి రెడ్ చిల్లీస్తో తీసుకొచ్చిన వంటల లింక్స్ అన్నిటినీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇన్ కేస్ మీరు చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. సో ఈ విధంగా అన్నీ వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇందులో ముందుగానే నానపెట్టి పక్కన ఉంచుకున్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ విధంగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. వీలుంటే రోటిలో చేసుకోండి, టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో 3 టీ స్పూన్ల నూనె వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 ఎండుమిర్చిని తుంచి వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత ఇందులో కొద్దిగా ఇంగువ, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చడి యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్ లో ఉంచుకొని 30 సెకండ్స్ అలా సాట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకున్నాము అంటే ఎంతో టేస్టీగా ఉండే పండు మిర్చి కొత్తిమీర రోటి పచ్చడి రెడీ అయిపోయినట్లే. 3 లేదా 4 రోజుల పాటు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే ఈజీగా వారం రోజులు నిల్వ ఉంటుంది. ఇంతకీ రెడ్ చిల్లీ కొరియాండర్ చట్నీ రెసిపీ నచ్చిందా? అయితే ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. Please do watch, like, share, comment and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.